ముఖ్యమంత్రి అయితే ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏదో చేసేసి ఈ యొక్క పెన్షన్లు మీ ఇంటికి వద్దకు రాకుండా కుట్ర పన్నారని చెప్పి ఒక ప్రయత్నం చేశాడో ఆ కుట్రలన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు. తెలుగుదేశం పార్టీగా మేం కానీ, ఎన్డీఏగా మేం కానీ రేపు వచ్చే నెల మే నెల పెన్షన్ అంతా కూడా ఖచ్చితంగా ఎవరి ఇంటి వద్దకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎన్డీఏ తరఫున మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ప్రజావేదిక ఏదైతే ఉందో ప్రజలు పరిపాలించే వేదిక, ప్రజల కోసం కట్టిన వేదికని కూలగొట్టి వాళ్ళు అడుగుపెట్టారు పరిపాలనలో. ఈ 5 సంవత్సరాల కాలంగా మరి రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తం చేసేసారు. ఏ వ్యవస్థ, రాజధాని లేదు, పోలవరం లేదు, అలా చెప్పుకుంటూ పోతే ఒక చరిత్ర వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీది ఒక చరిత్ర అవుతుంది. చరిత్ర ఎందుకంటే అంత దారుణమైన పరిపాలన చేశారు. ప్రతి వ్యవస్థ కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు మరి విడిపోయిన జిల్లా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా ఆయనకి ఏవైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని ఆయనకు అధికారం ఇవ్వటం, 5 సంవత్సరాలు కూడా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మరి ఎంతో అప్పులతో మన రాష్ట్రాన్ని మనం బయటపడ్డప్పటికీ కూడా ఆయన ఒక విజన్ గల నాయకుడిగా రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టారు. మనందరికీ తెలుసు. పోలవరం కావచ్చు, 70% పోలవరం చేశారు, ఎన్నో ప్రాజెక్టులు చేశారు. అదేవిధంగా రాజధాని దాదాపు 35,000 ఎకరాలు రాజధాని కోసం ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈ రోజున ఆ పరిస్థితులు ఎక్కడ 5 సంవత్సరాల కాలంగా మరి మన గన్నాంజనేయులు గారు చెప్పినట్టుగా ప్రతి వ్యవస్థ కూడా మరి ఈ రోజున లేదు మన రాష్ట్రంలో. ఏదైతే మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినప్పుడు 6 నెలల ముందు ప్రజల పట్ల బాధ్యత వహించి ప్రజల మేలు కోరి సూపర్ 6 పథకాలను పెట్టి ప్రజలకు ఏ విధంగా మేలు కోరుద్ది అనేది ప్రతి ఒక్కటి కూడా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కటి పేదవాడి కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి వరకు ఏ విధమైన మేలు జరుగుద్ది అనేది దాంట్లో ప్రతి ఒక్కరికి ఏ పథకం వస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇప్పుడు అన్నిసార్లు 6 నెలల నుంచి మా మేనిఫెస్టో వచ్చినప్పటికీ కూడా మరి 6 నెలల నుంచి ఆలోచించుకున్నప్పటికీ కూడా ఏదో అమూల్ బాయ్ లాగా నేను మేటే నొక్కుతాను, నేను అప్పే తెస్తాను, ప్రజలు ఈ విధంగానే ఉన్నిస్తానని మళ్ళీ అదే మేనిఫెస్టో పాత చింతకాయ పచ్చడిలాగా చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికి ఎక్కడికి తీసుకెళ్ళాడు, రేపొద్దున కూడా ఇంకెక్కడికో తీసుకెళ్తానికి వాళ్ళు దోచుకోవడానికే కానీ మేనిఫెస్టో ప్రజలకు అవసరం లేదు, ప్రజల పట్ల మాకు బాధ్యత ఏమీ లేదు అనేది చెప్పడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో నిన్న మా చంద్రబాబు నాయుడు గారు 6 కొడితే ఈయన డెక్అవుట్ అయిపోయాడు అనేది ప్రజలందరూ కూడా చూశారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక ప్రజలు విశ్వసించరు. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే ఇంకొక నెల రేపొద్దున ఏదైతే మే నెల 1 తారీఖున పెన్షన్లు ఇవ్వాల్సింది ఉందో ఏప్రిల్ నెలలో ఏ విధంగా చేశారో మే నెలలో కూడా ఇంకొక 2 రోజులు అదనంగా చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా మా నోటీసులోకి వచ్చింది. ఏదైతే ప్రజలకి 1వ తారీఖునే అందరికీ కూడా ఇంటి వద్దే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తూ మెమరాండం ఇచ్చిందో టీచర్లు కానీ, రెవెన్యూ సిబ్బందిని కానీ, మున్సిపాలిటీ సిబ్బందిని కానీ అనేక మందికి ఎలక్షన్ డ్యూటీలు ఎంతమంది వేశారో అందరి చేత ఒక్క రోజులో పెన్షన్లు ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము అందరిని కూడా కోరడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరితో ఇప్పిస్తామనేది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏమీ ఇవ్వటం జరగలేదు. ఇవాళ కూడా ఎలక్షన్ కమిషనర్ చివాట్లు పెట్టాడు. 2 రోజులు ఉండగప్పటికీ కూడా 2 రోజుల్లో మేము విధంగా చేస్తామనేది అంటే ఖజానా ఖాళీగా పెట్టినట్టున్నారు, ప్రజలను ఇబ్బంది పెడతానికి ఆ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. లోగడ ఏప్రిల్ 1లో చేసినా రేపు మే 1లో చేసినా అది పూర్తిగా వైసీపీ బాధ్యతే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరే 1వ తారీఖున అందజేస్తామనే సంగతి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులకు కానీ వీళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖునే జీతాలు తెలుగుదేశం పార్టీలో అందించింది, అందించబోతుంది.